హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మగేష్, మీ ఏవి కన్సల్టెంట్. అండ్ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ జర్నీ మీరు చూడబోతున్నారు. ఇది వచ్చేసి ఊర్జిత్ విలాస్ తెల్లాపూర్లో ఉంది. అండ్ ఈ హోమ్ థియేటర్ వచ్చేసి స్క్వేరిష్ కైండ్ ఆఫ్ హోమ్ థియేటర్. సో రూమ్ డైమెన్షన్స్ ఏంటంటే 20 feet విడ్త్ బై 18 feet ఇన్ లెంత్. సో ఈ రూమ్ లో ఆడియో, వీడియో అండ్ అకూస్టిక్స్ ఏం చేసామో మీరు ఈ వీడియోలో చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఆడియో గురించి మాట్లాడదాం. బేసిక్గా ఇట్లాంటి స్క్వేరిష్ రూమ్స్లో ఆడియో అనేది వెరీ క్రిటికల్ బికాస్ లాట్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్ ఉంటుంది. అండ్ సబూఫర్ వచ్చేసి రెస్పాన్స్ లాట్ ఆఫ్ రూమ్ మోడ్స్ వస్తున్నాయి కాబట్టి నల్స్ ఎక్కువ ఉంటాయి సీటింగ్ లొకేషన్స్లో. అండ్ మనకి రూమ్ మిడ్ పాయింట్స్లో ఎక్కడైతే మనకి ఎగ్జాక్ట్గా 2/3 ఆఫ్ ద రూమ్ సీటింగ్ వస్తుందో అక్కడ ఎక్కువ పీక్స్ ఉంటాయి, లేకపోతే నల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా నార్మలైజ్ చేసామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి సీటింగ్ పాయింట్ వస్తే దట్ ఈస్ ద మెయిన్ స్వీట్ స్పాట్ అనమాట. మనకి రిక్లైనర్స్ మీకు కనబడుతుంది, 4 రిక్లైనర్స్ మనకి ఏదైతే ఉందో వీడియోలో, దట్ ఈస్ అ మెయిన్ సీటింగ్ స్పాట్. సో ఈ సీటింగ్ స్పాట్ ఓరియంటేషన్ తీసుకొని అన్ని స్పీకర్స్ కూడా ఈ సీటింగ్ కి ఫోకస్ చేయడం జరిగింది. అండ్ సబూఫర్ కూడా ఇక్కడ PB2000 Pro తీసుకున్నాము, విచ్ ఇస్ అ సాలిడ్ సబూఫర్. అండ్ సింగిల్ నెంబర్ తీసుకున్నాము, విచ్ ఇస్ క్వైట్ doing a very decent job. Audio paranga, the speakers that we have taken here is from KEF. So KEF CI4100 తీసుకున్నాము, 3 numbers. And surrounds వచ్చేసి 4 surrounds తీసుకున్నాం ఇయర్ లెవెల్లో, which is KEF T301. అండ్ సీలింగ్ లో వచ్చేసి CI160ER, ఇది కూడా 4 numbers తీసుకున్నాము. అండ్ సబూఫర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఇస్ PB2000 Pro 1 number. సో ఐడియలీ ఇది ఒక 7.1.4 డాల్బీ అట్మాస్ హోమ్ థియేటర్ ఇది. అండ్ ఇవన్నిటిని డ్రైవ్ చేయడానికి మేము ఒక బ్యూటిఫుల్ ఏవి రిసీవర్ తీసుకున్నాము, విచ్ ఇస్ ఫ్రమ్ డెనాన్. అండ్ ఇట్ ఈస్ 6700. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆడియో థింగ్. అండ్ టాకింగ్ అబౌట్ ద వీడియో, స్క్రీన్ వచ్చేసి లార్జ్ 150-inch పర్ఫరేటెడ్ స్క్రీన్ తీసుకున్నాము. అండ్ దెన్ ప్రొజెక్టర్ టు పవర్ అప్ దిస్ ఎంటైర్ హోమ్ థియేటర్, దిస్ లార్జ్ స్క్రీన్. వీ హ్యావ్ టేకెన్ ద నేటివ్ 4K లేజర్ ప్రొజెక్టర్, సోనీ 5000ES ప్రొజెక్టర్ తీసుకొని ఈ 150-inch ని పవర్ అప్ చేస్తాం. టాకింగ్ అబౌట్ ద అకౌస్టిక్స్, ఇక్కడ వచ్చేసి ఈ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ అ స్టాండింగ్ వేవ్ రూమ్ కాబట్టి వీ హ్యావ్ ప్లేడ్ అరౌండ్ విత్ ద లొకేషన్ ఆఫ్ ద సీట్స్. అండ్ అకౌస్టిక్స్ అండ్ లుక్ అండ్ ఫీల్ వచ్చేసి ఈ క్లయింట్ వచ్చేసి వెరీ స్మూత్ అండ్ నీట్ అండ్ క్లీన్ ఫినిష్, క్లాసిక్ ఫినిష్ అడిగారు. సో వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ హ్యావ్ జస్ట్ ప్లేడ్ అరౌండ్ విత్ అ ప్లేన్ ఫ్యాబ్రిక్ on top of the acoustic layer in terms of look and feel. And we have given lights here and there, very strategically placed, so that it is not coming in vision path anamata. So that way it is creating a nice it's dwelling with a beautiful interiors also. And meer chustunnaru mee kalla mundu how the interiors have come up, and the client is very very happy. So this is what it is. ఈ సౌండ్ ఎలా ఉందో నేను ఇప్పుడు ప్లే చేస్తాను, మీరు వినండి. ఓకే, ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు బెంగళూరులో పెట్టు KGF ఆఫీస్ నువ్వు కూల్. అదంతా కాదు టిల్లు, నేను చెప్పేది విను ప్లీజ్. ఆ చెప్పింది నువ్వు చేయకపోతే మన కేసు మళ్ళీ రీఓపెన్ చేసి మన ఇద్దరిని లోపల పెడుతుంది. ప్లీజ్ టిల్లు, రోడ్డు మీదకి వచ్చేస్తాను నేను. నా ఎంగేజ్మెంట్కి వస్తావా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది రాధిక. మా చిన్న తాత ఏం చెప్పిండు తెలుసా? తాగినాక కక్కండి, తప్పు లేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. ఓకే, ఐ డోంట్ అండర్స్టాండ్ బట్ ఐ అండర్స్టాండ్. వరద రాజమన్నార్కసలా కానీ ఆశీల్ని పుట్టించిన వాడు. చూసారు కదండి ఈ బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ జర్నీ ఈ రోజు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. So to watch my next video, you'll have to subscribe and hit the bell icon so that you get my next notification. Until then, signing off, your Magesh, your EV Consultant.